Mr. Chalasani Srinivas Garu onto the stage. Class to third class boys and girls. Which boy or which girl would like to come and stand here? ఇక్కడికి వచ్చి నిలబడ్డోళ్ళకి ఆ క్వశ్చన్ ఏంటో చెప్తాను. దా బ్యాక్గ్రౌండ్ లో క్వశ్చన్ ఇచ్చింది. ఆ క్వశ్చన్ తెలియాలంటే ఇక్కడికి వచ్చి నిలబడాలి. ఎవరు వస్తారు? ఇక అదేం పేరు నీ పేరు? శరణ్య. which class you are studying? ఏం చెప్తుందండి శరణ్య? ఏమంటుంది? మరి ఇంతమందిలో ఎందుకండి శరణ్య అనే వచ్చింది? నువ్వు రావచ్చుగా, ఎందుకు రాలా? భయం వేసింది కదా. అమ్మో ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? వెయిట్, ఫస్ట్ ఒక్కరికే వస్తుందండి ఛాన్స్. ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు తన నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమన్నా, తరగతి గదిలో టీచర్లు ఏమన్నా, నా ఫ్రెండ్స్ ఎంత నవ్వినా, 10th class exams, 10th class students are able to go to the write the exams రాయడానికి వెళ్తున్నారు. they are appearing the social exam. once they are entering into the examination hall, గర్వంగా ఇంతమంది కనుక ఇంతమంది ఒప్పుకుందంటే రాబోయే రోజుల్లో అమ్మాయి ఖచ్చితంగా ఫేమస్ అవుతుందండి. ఏం నేర్చుకున్నావు నా నుంచి? ఒక్క పాయింట్. which class you are studying? అసలు ఏం నేర్చుకున్నావు? ఆలోచిస్తూ ఉంటావు, టైం సరిపోద్దా? కానీ నువ్వేం చేయాలంటే పక్క కాలేజీ పక్క స్కూల్ స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏనా బీనా సీనా అని రాసేలోపే 10 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టి అప్పుడు నువ్వు టైం సేవ్ చేసుకోగలగాలి. అంత షార్ప్ గా ఉండాలి. ఇంతమందిలో ఒక శరణ్యనే వచ్చిందంటే వాట్ ఇస్ ద బెస్ట్ 3 క్వాలిటీస్ షీ హాజ్. అసలు అమ్మాయి దగ్గర ఉన్న గొప్ప ఫియర్. ఫస్ట్ ఏం చేయాలి శ్రీనిధి వాళ్ళు? దేన్ని వదిలేయాలి గెలవాలంటే? గెలవాలంటే దేన్ని వదిలేయాలి? దానికి నేను లాస్ట్ టైం ఉంటే గెలవాలంటే దేన్ని వదలమన్నాడు? భయాన్ని వదిలితేనే గెలుస్తావు. మరి ఆ భయాన్ని గెలిచే చూడాలనుకున్నానండి. బాయ్స్, ఎనీ బాయ్ భయం ఉంది సార్, నేను గెలవాలనుకున్నా, వాళ్ళకి ఐ విల్ గివ్ ద ఛాన్స్. ఎవరికి వెళ్ళి ఒక 5 రూపీస్ 10 రూపీస్ పెట్టి ఒక డ్రీమ్ బుక్ కొనుక్కోండి, వైట్ పేజెస్. మీ ప్రతిరోజు డ్రీమ్ రాసుకోండి. అలాగే ఇలాంటి మెసేజ్లు ఎవరైనా చెప్తా ఉంటే ఆ కీ పాయింట్స్ కూడా దాంట్లో కాపీ పేస్ట్ చేసుకుని ప్రతిరోజు వన్స్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ బిఫోర్ గో టు బెడ్ యూ నీడ్ టు రీకలెక్ట్ ఇట్. అప్పుడే యువర్ మైండ్ విల్ ఇన్స్పైర్ టు దట్ మెసేజ్. నీ గోల్ కి ఈజీ అవుతుంది. అండర్స్టాండ్? ఇప్పుడు 9th 10th యూ హ్యావ్ టు పార్టిసిపేట్. నాట్ ఓన్లీ 6th 7th 3rd class వాళ్ళు కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫియర్. Why you are unable to get the best marks to the school అంటే because of little bit fear. ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తే, ఫియర్ ని ఓవర్కమ్ చేశాక శరణ్య ఏం చేసింది? అక్కడే కూర్చుందా? ఏం చేసింది? స్టెప్ వేసిందా లేదా? అంటే ఫస్ట్ ఓవర్కమ్ ద ఫియర్, దెన్ టేక్ ద ఫస్ట్ స్టెప్. నువ్వు ఫస్ట్ స్టెప్ వేస్తేనే యూ విల్ బి లీడర్ ఇన్ దిస్ వరల్డ్. ఆ ఫస్ట్ స్టెప్ నువ్వు చెప్పిందే ఫిక్స్ అయిపోద్ది. నీ ఇష్టం. 600 చదువుతావా? అది ఆల్రెడీ ప్రింట్ చేసేస్తాడు. నీ ఇష్టం, చెప్పి చూడు. 550. వెరీ గుడ్. సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ రావాలి ఈ రోజు ఆ బుక్ లో రాసుకో. అదే మార్క్ లిస్ట్ కార్డ్ లో అపేర్ అవుతుంది. భయాన్ని వదిలేయాలి, ఫస్ట్ స్టెప్ వేయాలి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సరే నెక్స్ట్ 10 years లో ఏం అవ్వాలో రాసుకో. 10 ఏళ్లలో అది ఖచ్చితంగా అయితే ఎత్తామండి. ఈ రోజు నుంచి శ్రీనిధి స్కూల్ వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్ వెరీ నైస్ అమ్మా. ఫ్యూచర్ ఆల్సో విల్ మేక్ యూ. మీ అందరూ చెప్పింది కరెక్టే, కానీ నా మైండ్ ఒక పేజీ దగ్గర ఒక వర్డ్ దగ్గర ఆగిపోయింది. మీరు నిజంగా ఫేమస్ అవ్వాలంటే ఆ ఫియర్ కాదు, ఫోకస్ కాదు, ఫ్యూచర్ కాదు, ఇంట్లో ఉన్న ఇంట్లో ఫేమస్ అవ్వకుండా వీటిలో నువ్వు ఫేమస్ అయినా కూడా యూజ్ లెస్ అమ్మా. ఇవాళ 99% అంతే ఉన్నారు. ఇంట్లో 0, అవుట్ సైడ్ హీరోలాగా నటిస్తాడు అంతే. ఇంట్లోకి వెళ్ళాక తెలుస్తుంది. వాటి నుంచి ఎంతమంది నిజంగా నీ ఫాదర్ ని రెస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఫేమస్ అవుతారు. ఎంతమంది రెస్పెక్ట్ చేశారమ్మా పుట్టిన దగ్గర? ఏంటదమ్మా? చేసేవాడే లీడర్ అవుతాడు, లేకపోతే ఫాలోవర్ అవుతాడు. యు వాంట్ టు బి లీడర్ ఆర్ ఫాలోవర్? సేమ్ 3 quality have seen the failure student. Failure student ఉన్న గొప్పతనం ఏంటంటే unable to overcome the fear, unable to take the first step. Parents, అందుకే they are the politics, they are the winning in this world. నువ్వు బ్లెస్సింగ్స్ ఫస్ట్ స్కూల్ కి వచ్చే ముందు ఎవరి దగ్గర తీసుకోవాలి? నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా. ఆ రోజు చదివే చదువులో నువ్వు ఫేమస్ అయ్యే విధంగా యువర్ టీచర్స్ అండ్ యువర్ గాడ్ విల్ హెల్ప్ యూ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్. అండర్స్టాండ్? ఇప్పుడు వరకు మీరు సార్ ఇప్పుడు వరకు నా ఫాదర్ ని నా ఫ్యామిలీని రెస్పెక్ట్, ఐ వాంట్ టు రెస్పెక్ట్ అన్న వాళ్ళకి ఐ విల్ గివ్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇప్పుడు దాకా రెస్పెక్ట్ చేయలేను, ఇప్పుడు దాకా కమియర్ చేయలేదు కదా? చేసావా చేయలేదు? ఇప్పుడు దాకా ఎంత కంటెంట్ ఉన్నది ప్రపంచానికి డజంట్ బాదర్. ఆ కంటెంట్ నువ్వు ఎగ్జామ్ లో కానీ ఇంటర్వ్యూలో కానీ నలుగురు ముందు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనేది
World required. Yes or no? Content. 2 C's I have introduced. First C stands for content. Second C stands for కాన్ఫిడెన్స్. ఇప్పుడు శ్రీనిధి స్కూల్ వాళ్ళు ప్రపంచంలో గొప్ప వాళ్ళు కావాలంటే కంటెంట్ ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా? ముందుకు వచ్చి మాట్లాడాలంటే కంటెంట్ ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా? అందరి దగ్గర కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి వారు అనేబుల్ టు కమ్ హియర్. అదే కాన్ఫిడెన్స్ ఉంటే ఒకళ్ళ ఇద్దరు వచ్చేసేవాళ్ళు. అండర్స్టాండ్? ఇప్పుడు కంటెంట్ కావాలా, కాన్ఫిడెన్స్ కావాలా? అందరూ ప్రౌడ్ టు సే కాన్ఫిడెన్స్ ఇస్ ద పవర్ఫుల్. బట్ ఆ శ్రీనివాసరావు పాయింట్ ఆఫ్ వ్యూ ఏది పవర్ఫుల్ ఐ వుడ్ లైక్ టు టెల్. Every day morning, first hour to last hour, all your subject teachers help to develop the content. Yes or no? ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ అవర్ నుంచి లాస్ట్ అవర్ వరకు ఎవరికి నేను అడగకపోయినా ఒక మేడం ముడేసేసింది, జాగ్రత్తగా ఉండండి, బయట ముడేసేస్తాడు ఈ లైఫ్ ని. అడగకపోయినా ముడి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, బయటికి వెళ్ళి జాగ్రత్తగా ఉంటాడు. ఎవడన్నా ముడేస్తే ఎవడో తిప్పలేడు. అందుకే అడగకపోయినా జాగ్రత్తగా ఉండు. బయట ఎవడో ముడేసి జాగ్రత్తగా ఉండి ఎవరికి పడితే అడిగి ముడే. Understand? Friends, one more life lesson. All the teachers able to